మీ పిల్లల భవిష్యత్తు మీరు ఈరోజు చెప్పే ఒక కథ మీద ఆధారపడి ఉందంటే నమ్ముతారా? షాక్ అయ్యారా? టాప్ స్కూల్, ఐఐటి కోచింగ్, కోడింగ్ క్లాసులు ఇవే కదా సక్సెస్ అంటే? తప్పు. పిల్లల మైండ్ సెట్ మార్చేది సిలబస్ కాదు, కథలు. కానీ మనం ఆ కథల్ని ఒక బోరింగ్ లెక్చరర్లా చెప్తున్నాం. అందుకే వాళ్ళు వినట్లేదు. ఈ వీడియో చివర్లో ఒక సింగిల్ క్వశ్చన్ టెక్నిక్ చెప్తాను. అది వాడితే మీ అబ్బాయి లేదా అమ్మాయి ఆలోచన విధానం రెట్టింపు అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ డైవ్ ఇన్. రామాయణం అందరికీ తెలుసు, కానీ మీ పిల్లలకి ఇలా చెప్పండి. ఒరే నాన్న, నీకు ఫోన్ కొనిస్తా అని చెప్పి లాస్ట్ మినిట్లో వద్దు అని పక్కన పడేస్తే నీకు ఎలా ఉంటుంది? కోపం వస్తుంది కదా. మరి రాముడికి రాజ్యం ఇస్తానని చెప్పి సెకండ్లలో అడవికి వెళ్ళమన్నారు. అక్కడ వైఫై ఉండదు, ఏసీ లేదు, కనీసం చెప్పులు కూడా ఉండవు. కానీ రాముడు అక్కడ గొడవ పడలేదు. నేను విక్టిమ్ అయ్యానని ఏడవలేదు. ఆయన అడిగిన ప్రశ్న ఒక్కటే, నా ధర్మం ఏమిటి? మీరు ఈ కథ చెప్పాక రాముడిలా ఉండాలి అని ఆర్డర్ వేయకండి. జస్ట్ అడగండి, నువ్వైతే ఏం చేసేవాడివి? వారి సమాధానం కోసం వెయిట్ చేయండి. ఆ నిశ్శబ్దంలోనే వారి క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మహాభారతంలోకి వద్దాం. యుద్ధరంగంలో అర్జునుడు వరల్డ్ క్లాస్ వారియర్, కానీ రథం మీద ఆయన చేతులు వణికిపోయాయి. ఎందుకు? భయం వల్ల కాదు, సందేహం వల్ల. నేను చేసేది కరెక్టా అని ఆలోచించాడు. వినండి, మీ పిల్లలు మిమ్మల్ని ఎదిరించి మాట్లాడితే అది యాటిట్యూడ్ అనుకోకండి. అప్పుడు వాళ్ళ అంతరాత్మ మేల్కొంటుంది అని అర్థం. ఇక్కడే ఈ సమయంలోనే మనం సంయమనం పాటించాలి. చెప్పింది చెయ్యి అనే కంటే నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది అని అడగండి. గుర్తు పెట్టుకోండి, ఈ ప్రశ్న వల్ల మీ పిల్లల్లో డెసిషన్ తీసుకునే సామర్థ్యాన్ని మీరు పెంచుతున్నారు. యు ఆర్ బిల్డింగ్ ఏ డెసిషన్ మజిల్, నాట్ ఏ రోబోట్. ఒక్కసారి నిజం మాట్లాడుకుందాం. పిల్లలు, మమ్మీ మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొచ్చా అని అడిగితే వెంటనే మనం లేదు, వెళ్ళొద్దు, కూర్చుని చదువు అని అంటాం. సుప్రీంకోర్టు తీర్పుకి ఎదురులేనట్లు చెబుతాం. కానీ ఒక్కసారి పేరెంటింగ్ వెర్షన్ 2.0 ట్రై చేయండి. వెళ్ళు, కానీ అక్కడ నువ్వు ఏం నేర్చుకుంటావు? వెళ్ళడం వల్ల నీ టైం సద్వినియోగం అవుతుందా అని అడగండి. వాళ్ళని వాళ్ళే జడ్జి చేసుకోనివ్వండి. దీనివల్ల వాళ్ళు తీసుకునే నిర్ణయం సరైనదా కాదా అని ప్రశ్నించుకుంటారు. లాజిక్ స్టార్ట్స్ వర్కింగ్. ఇదే నేను చెప్పాలనుకున్న సీక్రెట్, ద పవర్ ఆఫ్ ఇఫ్ ఇట్ వర్ యూ. కథ అయ్యాక మీరు మోరల్స్ చెప్పక్కర్లేదు, కేవలం ఒక్క ప్రశ్న చాలు, ఎందుకు? అప్పుడు ఏం జరుగుతుంది? ఇమాజినేషన్ వల్ల వాళ్ళు ఆ పాత్రలోకి వెళ్తారు. క్రిటికల్ థింకింగ్ వల్ల రిస్క్ ఏమిటో ఆలోచిస్తారు. వాళ్ళలో ఇంటర్నల్ వాల్యూస్ పెరుగుతాయి. మీ విలువలు వాళ్ళ సొంతం అవుతాయి. గుర్తుపెట్టుకోండి, బయట నుంచి రుద్దితే అది భయం, లోపలి నుంచి వస్తే అది ట్రాన్స్ఫార్మేషన్. మనం ఇచ్చే నిజమైన ఆస్తి డబ్బు కాదు, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు. ఈ వారం ఛాలెంజ్: 3 రోజులు 3 కథలు, ఒక్క ప్రశ్న. రిజల్ట్ చూశాక మీరే ఆశ్చర్యపోతారు. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్స్లో స్టోరీస్ లెక్చర్స్ అని టైప్ చేయండి. మీరు ఈరోజు మీ పిల్లలకి ఏం కథ చెప్పబోతున్నారో కామెంట్ చేయండి, నేను చదువుతాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, వందే మాతరం.